హలో అండి, నేను మీ యాస్మిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరూ రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంతగానో ఇష్టంగా తినేటువంటి బిర్యానీ రెసిపీ అండి. చికెన్ టిక్కా దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బిర్యానీలో ఫ్రై పీసెస్ ఇష్టపడే వాళ్ళు ఈ బిర్యానీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1/2 kg క్లీన్గా వాష్ చేసినటువంటి చికెన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ లెగ్ పీసెస్ మరియు వింగ్స్ వచ్చేటట్టు తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి ఈ విధంగా బాగా పట్టించండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసాన్ని పిండి, 2 టేబుల్ స్పూన్ కాచినటువంటి నూనెని తీసుకోండి. ఈ విధంగా పీసెస్ని చక్కగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని 20 to 30 మినిట్స్ వరకు మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయండి. ఆలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు నీటితో శుభ్రంగా కడిగిన తరువాత బియ్యం మునిగేంతవరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు బియ్యాన్ని నాననివ్వండి. బియ్యం నానేలోపు మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేద్దామండి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసి 2 వైపులా తిప్పుకుంటూ దోరగా బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. హై ఫ్లేమ్ ఉంటే లోపల పీసెస్ సరిగ్గా ఉడకవు. సో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో అన్ని బిర్యానీ స్పైసెస్ని వేసుకోండి. అదేవిధంగా కట్ చేసినటువంటి 3 లెమన్ స్లైసెస్ని, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసి మూత పెట్టి నీటిని బాగా మరగనివ్వండి. చూడండి, ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు దానిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని రైస్ 90% కుక్ అయ్యేంతవరకు బాగా ఉడికించుకోవాలండి. రైస్ ఉడికేలోపు పక్కనే మరొక స్టవ్ మీద బిర్యానీ బౌల్ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచీ, లవంగా, బిర్యానీ ఆకులు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 కట్ చేసినటువంటి టమాటా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకప్పు పెరుగు, కట్ చేసినటువంటి పుదీనా తురుము, కొత్తిమీర తురుము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసి మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ గ్రేవీలో చికెన్ పీసెస్ని ఉడకనివ్వండి. ఇప్పుడు రైస్ని చూసేద్దామండి. రైస్ అయితే 90% కుక్ అయిపోయింది. సో దానిలోని వాటర్ డ్రైన్ చేసి రైస్ని తీసుకోవాలి. ఈ విధంగా ఉడికించినటువంటి రైస్ని ప్రిపేర్ అయిపోయినటువంటి బిర్యానీ కర్రీలోకి తీసుకొని రైస్తో పాటు రైస్ మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, డ్రైన్ చేసినటువంటి హాట్ వాటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి
ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆవిరిపోకుండా పైన ఏదైనా వెయిట్ పెట్టి బిర్యానీని దమ్ అవ్వనివ్వండి. అంతే అండి. ఎంతో సింపుల్ మరియు టేస్టీగా మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేటువంటి చికెన్ టిక్కా దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.